Hello everyone, welcome to another module. In this module, we are going to learn about parent engagement and community involvement. To enhance early childhood education, collaboration between parents and teachers is essential for children's success. Why? Because when families and educators work together, they create a supportive environment to the child. When they give supportive environment to the child, automatically they get a complete positive environment. This collaboration helps the children's development to enhance their educational experiences and fostering their strong community and enriching their learning journey also. Now, let us discuss the key milestones in parent-teacher partnerships. ఇందులో మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే ఎర్లీ కమ్యూనికేషన్. ఎర్లీ కమ్యూనికేషన్ హెల్ప్స్ ద చిల్డ్రన్ టు గెట్ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, చైల్డ్ కలర్స్ గురించి డిస్కస్ చేశారు, స్కూల్లో నేర్చుకున్నారు. ఆ టాపిక్ నేర్చుకున్న టాపిక్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా చెప్తున్నారు, అడిగినవి చెప్తున్నారా లేదా, ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా, బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు చెప్తున్నారా లేదా, ఇలాంటి విషయాలు టీచర్ పేరెంట్ ఇద్దరు మాట్లాడుకోగలిగితే పిల్లలకున్న డౌట్స్ క్లారిఫై చేయొచ్చు అండ్ వాళ్ళు కంప్లీట్ గా డౌట్స్ ఏమీ లేకుండా నేర్చుకోవడానికి ఈ ఎర్లీ కమ్యూనికేషన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. The second milestone is community meetings. So we should gather and we should conduct different types of community gatherings so that it helps the children to understand more. అంటే కమ్యూనిటీ మీటింగ్స్ ఎప్పుడైతే మనం కండక్ట్ చేస్తామో, స్కూల్స్లో కూడా కండక్ట్ చేస్తున్నారు, అలాంటి వాటికి వెళ్ళడం అండ్ పిల్లల గురించి పిల్లలకి ఆ స్పేస్ ఇస్తే పిల్లలు కూడా కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవుతారు, మిగిలిన పిల్లల్ని చూస్తూ ఉంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేచర్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో ఇలాంటి మీటింగ్స్లో పిల్లల్ని పార్టిసిపేట్ చేయాలి, పేరెంట్ కూడా వెళ్ళాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. The third point is collaborative workshops. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కమ్యూనిటీలో ఒక వర్క్షాప్ జరుగుతుంది, ఆ వర్క్షాప్కి పిల్లల్ని తీసుకెళ్ళడం. అక్కడ డిఫరెంట్ కేటగిరీ పిల్లలు ఉంటారు. ఆ కేటగిరీ పిల్లల్లో మన పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళ చిన్న టాస్క్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రైమ్ బాగా చెప్తారు, ఆ వర్క్షాప్లోకి వెళ్ళి పిల్లలతో చెంపించడం. దోస్ ఆర్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ పిల్లలకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కాబట్టి కొలాబరేటివ్ వర్క్షాప్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి అంటే డెఫినెట్గా పార్టిసిపేట్ చేయండి. అండ్ ద ఫోర్త్ పాయింట్ ఈస్ ఫ్యామిలీ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, డిఫరెంట్ ఫంక్షన్స్ మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం, లైక్ బర్త్డే పార్టీస్ లేదా ఫెస్టివల్స్, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఈవెంట్ అంటే రిలేషన్స్ వస్తారు. ఆ రిలేటివ్స్ ఎవరు, ఓకే, వీళ్ళతో ఉన్న రిలేషన్ ఏంటి, ఆ రిలేషన్తో వాళ్ళతో ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్ అనేది పిల్లలకి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని ఫ్యామిలీ ఫంక్షన్స్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళినప్పుడే వాళ్ళకి ఓకే, ఇంతమంది ఉన్నారు, ఈ రిలేషన్తో వాళ్ళని పిలవాలి, వీళ్ళు నాకు ఇలా అవుతారు, సో అండ్ సో ప్లేస్లో ఉంటారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా పిల్లలకి గ్యాదర్ అవుతుంది. The next milestone is online platforms. మనకి ఇన్స్టా, డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో వచ్చే రీల్స్ కానివ్వండి, లేకుంటే కంప్లీట్ నాలెడ్జ్ ఓరియంటెడ్ ఏవైనా ఉన్నాయో ఫస్ట్ అవి మీరు చూసి వాటిలో ఉన్న నాలెడ్జ్ని తీసుకొని పిల్లల్ని ఎలా షైన్ చేయాలి అన్నది ఇంకొకటి యూస్ చేసుకోవచ్చు. వన్స్ ఈ మైల్ స్టోన్స్ అన్ని మనం పార్టిసిపేట్ చేసాము, పిల్లలు ఇంప్రూవ్మెంట్ కోసం అన్ని ట్రై చేసాము, బట్ వాట్ ఆర్ ద చెక్ లిస్ట్, మనం ఏమేమి చెక్ చేసుకోవాలి, ఇయర్లీ ఒక ప్లాన్ వేసుకున్నప్పుడు ఆ ఇయర్లీ ప్లాన్లో మనం ఏమేమి ఉండాలి అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి అంటే హోస్ట్ ఫ్యామిలీ వర్క్షాప్స్ రెగ్యులర్గా ఫ్యామిలీ వర్క్షాప్స్ జరుగుతున్నాయా లేదా, అండ్ క్రియేట్ ఏ పేరెంట్ టీచర్ కమ్యూనికేషన్ ప్లాన్. అంటే పేరెంట్ టీచరు ఇద్దరు
పిల్లల ఎడ్యుకేషన్ గురించి అండ్ లెర్నింగ్ గురించి, మెథడాలజీస్ గురించి డిస్కస్ చేస్తున్నారా లేదా? ఎంకరేజ్ వాలంటీర్ ఆపర్చునిటీస్ ఇన్ క్లాస్ రూమ్స్, అంటే క్లాస్ రూమ్ లో మీ పిల్లాడికి అంటే మీ చైల్డ్ కి ఎలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు, ఇస్తున్నారు అండ్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇస్ స్టూడెంట్ ప్రోగ్రెస్ అప్డేట్స్ ఫ్రీక్వెంట్ గా, అంటే వీక్లీ వన్స్ కావచ్చు ఆర్ 10 డేస్కి ఒకసారి కావచ్చు, మాట్లాడుతూ ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి తెలుసుకోవడం. అండ్ ఆర్గనైజ్ కమ్యూనిటీ ఈవెంట్స్ ఫర్ ఫ్యామిలీస్, డిఫరెంట్ ఫ్యామిలీస్ గ్యాదర్ అయినప్పుడు పిల్లల్లో ఎలాంటి నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నారు, ఈ చెక్ లిస్ట్ అన్ని ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఒకసారి ప్లాన్ చేసుకొని పిల్లల్లో చెక్ చేయాలి. సో మనం మైల్ స్టోన్స్ డిస్కస్ చేసాము, అలాగే మైల్ స్టోన్స్ అయిన తర్వాత చెక్ లిస్ట్ పెట్టుకున్నాం. ఇవి రెండు అయిన తర్వాత పిల్లల్ని అసిస్ట్ చేయాలి. ఈ అసిస్ట్ చేయాల్సిన పాయింట్స్ లో మనకి ముఖ్యంగా ఉపయోగపడేటి ఏంటి అంటే ఫ్యామిలీ వర్క్షాప్స్, కమ్యూనిటీ వర్క్షాప్స్ అండ్ పేరెంట్ వాలంటీర్ ప్రోగ్రామ్స్. ఈ ఫ్యామిలీ వర్క్షాప్స్ వల్ల ఏంటి అంటే ఇంటరాక్టివ్ సెషన్స్ దట్ ఎంకరేజ్ పేరెంట్స్ టు ఎంగేజ్ విత్ దే చిల్డ్రన్స్ లెర్నింగ్. అంటే వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి ఒకరొకరు డిస్కస్ చేసుకోవడం. ఓకే, ఇంకా ఏదైనా మన పిల్లల్లో డెవలప్ చేయాల్సినవి ఏవైనా ఉంటే డెవలప్ చేయడం. అండ్ కమ్యూనిటీ రీడ్ అలౌడ్స్ ఈవెంట్స్ ఫర్ ఫ్యామిలీస్ గ్యాదర్ టుగెదర్ ప్రమోటింగ్ లిటరసీ అండ్ బాండింగ్, అంటే వాళ్ళ రిలేషన్ బాగా బాండ్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ గా ఒక రిలేషన్ ని మెయింటైన్ చేయడం కోసం అలాంటి కమ్యూనిటీస్ లో పిల్లల్ని తీసుకెళ్లి పార్టిసిపేట్ చేయించడం. అండ్ పేరెంట్ వాలంటీర్ ప్రోగ్రామ్స్, దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఫర్ పేరెంట్స్ టు అసిస్ట్ ఇన్ క్లాస్ రూమ్స్ ఆల్సో. అంటే ఒక పేరెంట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది పిల్లలకి, మా పిల్లాడు ఇది నేర్చుకున్నాడు, దాన్ని క్లాస్ రూమ్ లో ఒక్కొక్కసారి ఆపర్చునిటీ ఇప్పించుకొని చెప్పించడం. సో ఇవన్నీ ఏంటి అంటే చెక్ లిస్ట్ అయిన తర్వాత పిల్లల్ని అసెస్ చేయడం. అప్పుడు మన పిల్లలు ఎలా ఉన్నారు అన్నది మనకు ఒక క్లారిటీ ఐడియా వస్తుంది. And one more important point is tips to engage families and strengthen their community involvement. ఎలా బిల్డ్ చేయాలి అంటే we should organize community events regularly and activities also. ఏదో ఒక కమ్యూనిటీని ఆర్గనైజ్ చేయడం కాదు, బట్ అవి చేయాల్సిన యాక్టివిటీస్ కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ఎలా చేయాలి అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఉంది, పిల్లలందరూ అక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, అంటే లైక్ వాళ్ళ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ తీసుకొని వచ్చి క్రియేటివ్ గా వాటిని తయారు చేయమని చెప్పడం, లేకపోతే రన్నింగ్ రేస్ కండక్ట్ చేయడం, లెమన్ అండ్ స్పూన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ తో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. అండ్ ఎస్టాబ్లిష్ ఎ పేరెంట్ అడ్వైజరీ గ్రూప్ ఆల్సో. సో ఎవరైతే పిల్లల గురించి బాగా సైకలాజికల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నారు వాళ్ళని ఒక అడ్వైజరీ గ్రూప్ గా తయారు చేసుకోగలగాలి. అండ్ షేర్ రిసోర్సెస్ అండ్ ఎడ్యుకేషనల్ మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది, ఈ మెటీరియల్ తో మన పిల్లలు బాగా యాక్టివిటీస్ చేస్తున్నారు, వాళ్ళ స్కిల్స్ బాగా ఎన్హాన్స్ అయ్యాయి అంటే ఆ మెటీరియల్ ని షేర్ చేసుకోవడం ఆ ఈవెంట్స్ లో, అలా మిగిలిన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. సో ఈ టిప్స్ అన్ని యూస్ చేస్తే ఆ కమ్యూనిటీ బాగా స్ట్రాంగ్ గా డెవలప్ అవుతుంది. వన్స్ వి బిల్డ్ స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ పేరెంట్ అండ్ టీచర్, సో ఎప్పుడైతే ఇది బిల్డ్ చేయగలుగుతామో పిల్లల్లో ఫాస్టరింగ్ ఏ సపోర్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, అంటే పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళ లెర్నింగ్ ఉపయోగపడే ఎన్వైరన్మెంట్ ని మనం క్రియేట్ చేయగలుగుతాము. అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, స్కిల్స్ డెవలప్ అవుతాయి, వాట్ అండ్ ఆల్ ద మనం ఇయర్ ప్లాన్ లో వేసుకున్నవన్నీ కూడా డెవలప్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.